మొత్తం ఈ ట్రైన్కి కర్ణాటకలో 3 స్టాపులు, తమిళనాడులో 2 స్టాపులు, మన ఆంధ్రాలో 4 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఐటీ సిటీ నుండి ఆధ్యాత్మిక కేంద్రం వైపు. కాట్పాడిలో దిగితే అటు అరుణాచలము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చిత్తూరులో దిగితే కాణిపాకం వెళ్ళొచ్చు. ఇటు తిరుపతికి. అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ప్రస్తుతం నేను కర్ణాటకలోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం ఈ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్ళే ఒక ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఇదిగోండి మన ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ అవుట్లుక్. అసలు దీని రైల్వే స్టేషన్ అని ఎవ్వరు అనరు, సడన్గా చూస్తే ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఉంది. స్టేషన్ లోపలికి మెయిన్ ఎంట్రీ ఇదండి. మెయిన్ ఎంట్రీ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి రాగానే వ్యూ ఇదండి, అదిరిపోయింది అసలు చూడటానికి. ఇదిగో అరైవల్ సంబంధించి డిస్ప్లే బోర్డు ఉంది ఇక్కడ. ప్రస్తుతం నేను స్టెప్స్ తీసుకొని ఇలా పైకి వచ్చేసానండి. పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మనం ఇప్పుడైతే మన ప్లాట్ఫామ్కి అయితే వెళ్దాము. బెంగళూరులో ముఖ్యంగా మనకి 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి, మెయిన్ రైల్వే స్టేషన్లో. అందులో ఒకటి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వే స్టేషను, ఇంకోటి యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషను, మూడవది ఈ ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషను, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్స్ బెంగళూరు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జి. మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 7 ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. మన ట్రైన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ అని అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం మనం ఎస్కలేటర్ తీసుకొని 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము. మనకి కిందకి రాగానే 4-5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మనకి 4వ నెంబర్లోకి ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది, హౌరా నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే ట్రైన్. జస్ట్ అది అరైవల్ అయిందనమాట. ఈ పక్క మన ట్రైన్ అయితే పెట్టేసి ఉంచారు 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో. ఇదిగోండి మన ట్రైన్ కోయంబత్తూరు తిరుపతి ఎస్ఎంవిటి బెంగళూరు. ఇప్పుడు మన ట్రైన్ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి తిరుపతి అయితే వెళ్తుంది అనమాట. 22618 రేక్ షేరింగ్ కూడా ఉంది కోయంబత్తూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తోటి. ఇదిగోండి మనల్ని ఈరోజు పుల్ చేసేది వ్యాప్ 7 లోకోమోటివ్ 39206 ఈ రోడ్ వ్యాప్ 7. మన ట్రైన్ కి సంబంధించి కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్ కి ముందు 4 వెనక 4 మొత్తం 8 జనరల్ కోచెస్ ఉన్నాయండి. ఒక ఎస్ఎల్ఆర్డి ఉంటుంది. మధ్యలో మనకి 2 ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి. 9 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం టైం ఉదయం 7:08 అవుతుందండి. మన ట్రైన్ బయలుదేరేది 7:40 చూసారా, సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అన్ని కూడా బ్లూ కలర్ తో ఉన్నాయి. మేము ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ చేయించుకున్నాము. మా కోచ్ పొజిషన్ వచ్చేసి D8. ఈ ట్రైన్ ఇంతకు ముందు ఐసీఎఫ్ కోచెస్తో నడిచేది. రీసెంట్గానే దీన్ని LHBకి అప్గ్రేడ్ చేశారనమాట. రీసెంట్గా అంటే మార్చి నెల అనుకోండి. D8 మా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా మన ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా కూడా సదరన్ రైల్వే జోన్లో జరుగుతుంది, కోయంబత్తూరులో. అంటే రేక్ షేరింగ్ ఉంటుంది కదా, కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ మన ట్రైన్కి మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది అనమాట. సో లోపలికి వెళ్దాము. లోపలికి వస్తే మన ట్రైన్ వ్యూ అయితే ఇదండి. వాహ్, సూపర్ అంటే సూపర్ ఉంది. 3:3 సిట్టింగ్ ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం 9 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ ఇలా ఒకేలా ఉన్నాయి ఈ ట్రైన్కి. ఇప్పటివరకు నేను చూడలేదు ఇలాగా. మొత్తం అన్ని అటు ఇటు మిక్సింగ్ ఉండేవి. కానీ మొత్తం బ్లూ కలర్ కోచెసే. ఈ 9 సెకండ్ సిట్టింగ్ కోచెస్ బ్లూ కలర్ కోచెసే, ఒకే టైప్ సిట్టింగ్. విశ్వేశ్వరయ్య టెర్మినల్ టు తిరుపతి via కృష్ణరాజపురం, బాగర్పేట్, కుప్పం, జోలార్పేట్, కాట్పాడి. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ తిరుపతి ఎక్స్ప్రెస్ is standing on platform number 5 and will leave 7 hours 40 minutes. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22618 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు వారంలో 3 రోజులు ఉంటుంది. ప్రతి సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఉదయం 7:40 ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:25 తిరుపతి చేరుకుంటుంది. ఇక మన ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 325 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 5:45.
మార్గం మధ్యలో ఎస్ఎంఈటి బెంగళూరుకి తిరుపతికి మధ్యలో ఈ ట్రైన్ 7 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. బెంగళూరు తిరుపతి కలిపితే మొత్తం 9 స్టేషన్స్. ఇది ఇంటర్ స్టేట్స్ మధ్య నడిచే ఒక ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు. అంటే మనకి ఈ ఎస్ఎంఈటి బెంగళూరు వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది, మన తిరుపతి ఆంధ్రాలో ఉంటుంది. 7:40 ఆన్ టైం అంటే ఆన్ టైంకే బయలుదేరిపోయామండి మనం ఎస్ఎంఈటి బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి. మనకి పక్క ప్లాట్ఫామ్ లోనే ఎస్ఎంఈటి బెంగళూరు నుంచి కారైకాల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ ట్రైన్ 7:30కి బయలుదేరాలి, ఇంకా తీయలేదు. మన ట్రైన్ అయితే తీశారు, ఆన్ టైంకే తీశారు. ప్రస్తుతం టైం వచ్చేసి 7:42 అవుతుందండి. ఎస్ఎంవిటి బెంగళూరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ టెర్మినస్. ఎస్ఎంవిటి బెంగళూరు అని కూడా పిలుస్తారు, ఎస్ఎంవిబి అని కూడా పిలుస్తారు. స్టేషన్ కోడ్ వచ్చేసి మాత్రం ఎస్ఎంవిబి. వెళ్ళిపోతున్నాం మనం బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బెంగళూరు. అదిగండి మన పాతకాలం డీజిల్ లోకోలు. ఆహా, ఎన్ని రోజులైంది చూసి. మా శేషాద్రి ఎక్స్ప్రెస్కి, సర్కార్ ఎక్స్ప్రెస్కి 2 ఇంజిన్లు లాక్కొచ్చాయి. ఇదిగోండి అవుటర్లో మనకు ఒక మెయిన్ రూట్ వచ్చేసింది. ఇదేంటంటే మనకి బెంగళూరు చెన్నై మెయిన్ రూట్ అనమాట. ఇప్పుడు మనం ఎస్ఎంఈటి బెంగళూరు నుంచి మెయిన్ రూట్లోకి అయితే వచ్చేసాము. ఎస్ఎంఈటి నుంచి బయలుదేరాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కృష్ణరాజపురం తర్వాత బంగారుపేట. ఈ 3 రైల్వే స్టేషన్లు కర్ణాటకలో ఉంటాయి. దాని తర్వాత మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాము, కుప్పం రైల్వే స్టేషన్కి. కుప్పం తర్వాత మళ్ళీ మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. తమిళనాడులో జోలార్పేట, మనకి కాట్పాడి, తమిళనాడులో 2 స్టేషన్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ మనం చిత్తూరు, పాకాల మీదుగా తిరుపతి అయితే వెళ్తాము. మొత్తం ఈ ట్రైన్కి కర్ణాటకలో 3 స్టాపులు, తమిళనాడులో 2 స్టాపులు, మన ఆంధ్రాలో 4 స్టాప్స్ అయితే ఉన్నాయి. బయ్యప్పనహల్లి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నామండి. పొద్దున్నే ఏ స్టేషన్ చూసినా మొత్తం క్రౌడ్గా ఉంటుంది. అది బయ్యప్పనహల్లి మెట్రో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అది మెట్రో రైల్వే స్టేషన్. ఇదిగోండి మనకి పైనుంచి కూడా ఒక రూట్ కనిపిస్తుంది చూడండి, అదిగో. ఆ రూట్ ఏంటో తెలుసా, అది మనకి బెంగళూరు నుంచి అటు తమిళనాడు అయితే వెళ్తుంది అనమాట. హొసూరు లైన్, సింగులర్ లైన్ అది. హొసూరు నుంచి మనకు అటు సేలం ఆ లైన్ అనమాట, అది ధర్మపురి లైన్, అది యలహంక లైన్. ఆ జంక్షన్ కనిపిస్తుంది చూసారా, అటు వెళ్తే మనకి యలహంక జంక్షన్కి వెళ్తుంది అనమాట ఆ రూటు. మొత్తం ఎన్ని యలహంక జంక్షన్, యశ్వంతపూర్ జంక్షన్, మొత్తం అన్ని లోకల్ రూట్స్ ఉంటాయి అన్నీ కూడా. మొదటి స్టాప్కి వచ్చేసామండి, కేఆర్పురం. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేజేఎం. ఇది ఒక బెంగళూరుకి సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి. అందుకే మనకి ఎస్ఎంబిటి కన్నా మాక్సిమం పీపుల్ ఇక్కడే పుల్ అవుతారు. కేఆర్పురం వచ్చేసరికి మా ట్రైన్ క్రౌడ్ చూసారా, మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. 2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మనం కృష్ణరాజపురం నుంచి బయలుదేరిపోయింది. మనం 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరాం. మనకి అటు సైడ్ ఇంకో ట్రైన్ వస్తుంది, తిరువనంతపురం నార్త్ నుంచి మైసూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను. తిరువనంతపురం నార్త్ అంటే కొచ్చువెల్లి, మైసూర్ కొచ్చువెల్లి ట్రైన్. బాయ్ బాయ్ కృష్ణరాజపురం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బంగారుపేట. ఇక్కడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి నెక్స్ట్ స్టాప్. అదిగోండి కృష్ణరాజపురం మెట్రో ట్రైన్ వెళ్ళిపోతే వెనకాల చూపించవచ్చు మీకు. అదిగో మెట్రో స్టేషన్. ఈ టైంకి ఒక మెట్రో ట్రైన్ వస్తే బాగుండు. అది ఒక కేఆర్పుర మెట్రో రైల్వే స్టేషన్ చూసారా, అప్పుడు బాగా కనిపిస్తుంది. అదిగండి అది ఎల్లో లైను, ఇది పర్పుల్ లైను. ఇప్పుడు మనకి క్రాసింగ్ అయిన ట్రైన్ ఏంటనుకున్నారు, అది కూడా తిరువనంతపురం నార్త్ నుంచి ఎస్ఎంఈటి బెంగళూరు వెళ్ళే ఏసీ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్. అది మనం వెళ్ళే రూట్ డబుల్ ఎలక్ట్రిక్ లైను. ఆ పైన కనిపిస్తుంది చూసారు సింగిల్ లైన్, అది ఏంటంటే మనకి వైట్ ఫీల్డ్ శాటిలైట్ టెర్మినల్, గూడ్స్ శాటిలైట్ టెర్మినల్ రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తాయి. అటు మారికుప్పం బెంగళూరు మేము.
ఇప్పుడు ఈ ట్రైన్ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి అనంతపురం అయితే వెళ్తుంది అనమాట. ఇదిగోండి వైట్ ఫీల్డ్ మెట్రో. మనకి మెట్రో ఎక్కడి వరకే ఉంది. వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నాం. స్లోగా వెళ్తుంది, ఆపే ఛాన్సెస్ ఉండొచ్చు. చూపించాను కదా, అదిగోండి అది మెట్రో రైల్వే స్టేషను. బెంగళూరులో మొత్తం 3 మెట్రో లైన్లు ఉన్నాయి. అది పర్పుల్ లైను, మనం చూస్తుంది పర్పుల్ లైను, ఇంకోటి గ్రీన్ లైను, ఎల్లో లైను, మొత్తం 3 లైన్లు అయితే ఉన్నాయన్నమాట. మన ట్రైన్ ఈ వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్లో చాలాసేపు అయింది ఆపేసాడు. నాకు తెలిసి ఇక్కడ మనం బుల్లెట్ బండితో ఓటీ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. మైసూర్ చెన్నై వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్లో అటు మెయిన్ లైన్ ఉంది కదా, అటు నుంచి సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్ ఇస్తాడు అనుకుంటే ఈ పక్క నుంచి సైలెంట్గా వెళ్ళిపోయిందండి. చెన్నై మైసూర్ వందే భారత్, సారీ మైసూర్ చెన్నై వందే భారత్. వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్లో ఇంకొక మెమో ట్రైన్ వస్తుంది చూడండి. ఇది కుప్పం నుంచి బెంగళూరు సిటీ వెళ్ళే మెమో ట్రైన్. బాగున్నాయి ఈ పక్క మెమో ట్రైన్సే. ఐసీఎఫ్ కోచెస్, మామూలు ఐసీఎఫ్ కోచెస్, జనరల్ కోచెస్ ఎలా ఉంటే అలాగ ఉన్నాయి. కుప్పం బెంగళూరు ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది, మన ట్రైన్ కూడా బయలుదేరిపోయిందండి. ఇవన్నీ కూడా 12 కోచ్ల మెమో ట్రైన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి. పినాకిని రివర్. ఇంకా మనం పూర్తిగా ఐటీ సిటీ బెంగళూరు నుంచి బయటకు వచ్చేసినట్టే. ఐటీ సిటీ నుండి ఆధ్యాత్మిక కేంద్రం వైపు ప్రస్తుతం మన ప్రయాణం అలా అరగంట లేట్లో నడుస్తుంది. ఎందుకంటే ఇందాక వందే భారత్కు ఓవర్టేక్ ఇచ్చాం కదా, సో దానివల్ల అనమాట. ఇప్పుడు మనకి క్రాసింగ్ అయిన ట్రైన్ ముజఫర్పూర్ నుండి బెంగళూరు, ఎస్ఎంఈటీ బెంగళూరు వెళ్ళే ట్రైన్ అనమాట. మన ట్రైన్ ఓవర్టేక్ ఇవ్వడం చూశారు, ఇప్పుడు ఓవర్టేక్ చేయడం చూడండి. ఎస్ఎంఈటీ బెంగళూరు నుంచి కాన్పూర్ సెంట్రల్ వెళ్ళే ట్రైన్ మనం ఓవర్టేక్ చేస్తున్నాం. బ్లూ కలర్కి వచ్చి ఆ ట్రైన్ పక్కన పెట్టేసి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసి ఆగినాయినా, అది మ్యాటర్. కోలార్ బెంగళూరు, కోలార్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వెళ్ళే మెమో ట్రైన్ వెళ్ళిపోయింది. వన్ 2510 గౌహతి నుంచి బెంగళూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్. ఆహా, పొద్దున్నే వ్యూ చూడండి ఎంత బాగుందో. అంతా కూడా పొగ మంచుతో కప్పేసి ఉంది. సూపర్ ఉందండి లొకేషన్. చిన్నపిల్లలు ఆడుకొని పోగొట్టినట్టు ఉంది. బంగారుపేట రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి. ఇదిగోండి బంగారుపేట టౌన్ అనుకుంటుంది. వెల్కమ్ టు బంగారుపేట జంక్షన్. ఇదొక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి కోలార్ వైపు ఒక లైన్ ఉంటుంది. అటు సైడ్ నుంచి వస్తే అటు కోలార, చిక్బళ్ళాపూర్, యలహంక ఆ లైన్ అనమాట. అది సింగిల్ లైన్. బంగారుపేట జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BWT. ఉదయం 8:36 రావాల్సిందండి. మనం 9:08 వచ్చాము. ప్రస్తుతం 33 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం బంగారుపేట జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర. 4వ నెంబర్ లాగింది బంగారుపేట. ఇక్కడ అఫీషియల్గా మన ట్రైన్కి 1 మినిట్ స్టాప్ అండి. ఇక్కడతో కర్ణాటకలో ఉన్న 3 స్టాప్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాము. ఆ లైన్ చూసారా, అది ఏంటనుకున్నారు, కేజీఎఫ్ మీదుగా మారికుప్పం అయితే వెళ్తుంది. అది సింగిల్ లైనే. ఆ మారికుప్పం బెంగళూరు వైపు బోల్డ్ ట్రైన్స్ ఉన్నాయి, మెమో ట్రైన్స్. కేజీఎఫ్ మీదుగా, కేజీఎఫ్ అంటే తెలుసు కదా, కోలార గోల్డ్ ఫీల్డ్స్. ఫుల్ టర్నింగ్ కొడుతుంది చూడండి మన ట్రైన్. మొత్తం బులుగు రంగులతో మెరిసిపోతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకున్నాము. రైస్ పోతున్నారు. ఇదేంటి బిర్యానీలో ఉంది.
ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. గుడిపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేసాము. కుప్పం రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతుందిగా మనకు ఒక ట్రైను. (1207) 1207 చెన్నై సెంట్రల్ మైసూర్ శతాబ్ది. కర్ణాటకకి బాయ్ చెప్పేసి వచ్చేసాం మనం ఆంధ్రాకి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ టు కుప్పం. 35 నిమిషాల ఆలస్యంగా మనం కుప్పం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైను. మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ స్టేషన్లో. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోనే. దీని తర్వాత మనం సదరన్ రైల్వే జోన్కి వెళ్తాం. అక్కడి నుంచి మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్తాం. కుప్పం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KPN. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారండి. కుప్పం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోమండి. బయలుదేరేసరికి మనకు ఉదయం 9:43 అవుతుంది. బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులోకి వెళ్తాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది, జోలార్పేట్ జంక్షన్. తమిళనాడు తర్వాత మళ్ళీ మన ఆంధ్రాలోకి వెళ్తాం. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో మనం మొదటి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తాం. పచ్చూర్. శేషాద్రి వస్తుందేమో అని అలా వెయిట్ చేస్తూ ఉన్నా. తీరా చూస్తేనేమో ఆ పచ్చూరు స్టేషన్ చూసారా, అటు అంతా లైన్ సపరేట్ అయిపోయింది అనమాట. ఆ లైన్లో వెళ్ళిపోయింది. అది కుప్పం దగ్గరలో ఉంది ఇప్పుడు ఆ బండి. శేషాద్రి అలాగా మిస్ అయింది. కోయంబత్తూర్ బెంగళూరు. ఉదయ్ డబుల్ డెక్కర్. తమిళనాడులోని మొదటి రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నాం, జోలార్పేట్ జంక్షన్కి. ఈ పక్కన చూసారా వ్యాప్5 ట్విన్ లోకోస్ ఉన్నాయి. ఇదేంటనుకున్నారు, మనకి ఈరోడ్ జోగ్బని ఉంది చూసారా, అమృత్ భారత్, దానికి సంబంధించిన లోకోస్ అనమాట ఇవి. లాస్ట్ ట్రిప్లో వెళ్ళలేదు మరి ఇవి, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఈ 2 లోకోస్కి. వెల్కమ్ టు జోలార్పేట్ జంక్షన్. ఉదయం 10:03 రావాల్సిన ట్రైన్ 10:20 వచ్చిందండి. ప్రస్తుతం 10:21 అయింది ట్రైన్. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి JTJ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైను. ఇది జోలార్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై, మనం కాట్పాడి దగ్గర ఒక డైవర్షన్ తీసుకుంటాము. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ కాదని. మరి ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇటు వచ్చాం కదా బెంగళూరు నుంచి ఇటు, ఈ జంక్షన్ నుంచి మనకి ఇటు సైడు సేలం ఈరోడ్ వైపు ఒక లైన్ ఉందన్నమాట. సో అందుకని ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయింది. సమయం ఉదయం 10:25 అయింది. ప్రస్తుతం మనం 20 నిమిషాల ఆలస్యంలో జోలార్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందండి. స్టేషన్ నుంచి అలా బయటకు వచ్చామో లేదో డబుల్ డెక్కర్ వెళ్ళిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. ఇక్కడ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బృందావన్. వనియంబాడి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నామండి. బృందావన్ వెళ్ళింది ఇప్పుడే జస్ట్. మనకి చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేది. కానీ మన సూపర్ ఫాస్ట్కి ఫుల్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు, అయినా సరే ఈ స్టేషన్లో స్టాప్ లేదు. చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి మన ట్రైన్కి. టైం దగ్గరగా 11 అవుతుందండి, అయినా ఇంకా పొగ మంచి అలాగే ఉంది. కొబ్బరి తోటలో
మొత్తం అన్ని కొబ్బరి తోటలే. తిరునాల్వేలి, బిలాస్పూర్ నుంచి తిరునాల్వేలి వెళ్ళే సూపర్ ఫాస్ట్. మన బండి స్పీడ్ చూసారా, టాప్ స్పీడ్ 133. మామూలు మ్యాటర్ కాదు ఇది. వందే భారత్ ఎంత స్పీడ్లో వెళ్తుందో ఆ స్పీడ్లో వెళ్తుంది మన ట్రైన్. వా, ఫస్ట్ టైం చూడటం 133కి వెళ్ళడం. మామూలుగా కాదండి, మామూలు కాదు, పెచ్చలు ఎక్కించేస్తున్నాడు స్పీడ్లో మాత్రం. $130 స్కిప్పింగ్ వాలత్తూర్. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్ గుడియట్టం. ఫ్లాట్ 130 కూడా వేస్తున్నాడు నాన్ స్టాప్. కాట్పాడి జంక్షన్కి దగ్గరలో ఉన్నామండి మనం. అదిగోండి లైన్, ఇప్పుడు బ్రిడ్జి వస్తుంది. అదిగోండి ఆ లైన్ ఏంటో తెలుసా, అటు అరుణాచలం విల్లుపురం వెళ్ళే లైన్ అది. అలా వెళ్ళిపోతే మనం అరుణాచలం వెళ్ళిపోతాం. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఆన్ టైం అంటే ఆన్ టైం ఏనండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే డిలే అయింది మనం కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి. ఏం బాదుగుండి వచ్చేసాడు, మామూలుగా కాదు. అరగంట లేట్లో ఉన్నాం మనం, ఆన్ టైంకి వచ్చేసాము ఆల్మోస్ట్. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపీడి 4వ నెంబర్కి వచ్చి ఆగిందండి మన ట్రైను. ఇక్కడికి మన జర్నీ 220 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇది జంక్షన్ రైల్వే స్టేషను. ఇప్పుడు స్ట్రైట్గా మనం మెయిన్ లైన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై అయితే వెళ్ళిపోతాం అనమాట. కానీ మనం ఇక్కడ నుంచి ఒక రూట్ డైవర్షన్ తీసుకొని చిత్తూరు మీదుగా తిరుపతి అయితే వెళ్తాము. ఎందుకంటే మీకు ఒక జంక్షన్ రూట్ చూపించాను కదా, అది మనకి విల్లుపురం. ఇటు మనం మెయిన్ రూట్ నుంచి అటు విల్లుపురంకి అనమాట ఆ లైను. కాట్పాడి జంక్షన్ నుంచి బయలుదేరిపోయామండి. 11:25 అయింది. 11:20కి బయలుదేరాలి. మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు ఆలస్యంలోకి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ రూట్ డైవర్షన్ తీసుకొని మనం తిరుపతి వైపు అయితే వెళ్తాం అనమాట. మీకు చూపిస్తాను. మనకి కాట్పాడి దగ్గరలో మనకి ఇగో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఉంటుందండి. మన జర్నీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ప్రారంభమైంది కదండి. ఇది సదరన్ రైల్వే జోన్లోకి వచ్చింది. మొత్తం 3 జోన్లు అయితే టచ్ చేస్తున్నాం మనం ఈరోజు ఈ ట్రైన్ జర్నీలో. కాట్పాడి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది చిత్తూరులో. ఇక్కడికి తమిళనాడులోని స్టాపులు ఎండ్ అయిపోయినాయి. మనం పూర్తిగా రూట్ డైవర్షన్ తీసుకున్నాం. అదిగోండి ఇప్పుడు మనం అది మెయిన్ లైన్, చెన్నై బెంగళూరు మెయిన్ లైన్. మనం సింగిల్ లైన్లోకి అయితే రూట్ డైవర్షన్ తీసేసుకున్నాము చిత్తూరు తిరుపతి వైపు. అందుకే మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. మనకి మన ఆంధ్ర నుంచి అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎక్కువగా దిగే స్టేషన్ కూడా కాట్పాడియే. దగ్గరలో మనకి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా ఉంటుంది. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే, అటు సదరన్ రైల్వే. మనం వచ్చేసాం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి. జస్ట్ అలాగా సదరన్ రైల్వే జోన్ టచ్ చేసుకొని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చేసాం. మళ్ళీ ఎంటర్ అయిపోయాం ఆంధ్రాకి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. బొమ్మ సముద్రం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. తమిళనాడుకి బాయ్ చెప్పేసి మరొకసారి ఆంధ్రాకి అయితే హాయ్ చెప్పేసాం. బొమ్మ సముద్రం. బాబా బాబా చూసారా, కర్ణాటకలో బయలుదేరాం, ఆంధ్ర వచ్చాం, దాని తర్వాత తమిళనాడు వచ్చాం, మళ్ళీ ఆంధ్రాకి వచ్చాం. ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన మొదటి స్టాపు చిత్తూరు వస్తుంది. చిత్తూరు తర్వాత పాకాల తర్వాత మనకి తిరుపతి. చాలా అంటే చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయండి మనకి ఈ ట్రైన్కి. చిత్తూరు కూడా ఎంత దూరం లేదు, జస్ట్ ఒక 24 కిలోమీటర్ దూరంలో ఉంది. మొదలైపోయింది ఈ పక్క లొకేషన్ కూడా మొదలైపోయింది. చిత్తూరు దాటిన తర్వాత ఇంకా బేభత్సంగా ఉంటుంది లొకేషన్.
వచ్చేసాం సీమకి, మరొకసారి సీమలో అడుగుపెట్టేశాం. చిత్తూరు రైల్వే స్టేషన్కి అవుటర్లో. చిత్తూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిటీఓ. ఇక్కడికి మనం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి. మన ట్రైన్ 1 నెంబర్ లాగింది కదా, అటుపక్క 3 నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అని చూసారా, కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి. చిత్తూరు స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది 11:54 జస్ట్ మనం ఒక 5 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం అంతే. చిత్తూరు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వెళ్ళాలంటే ఈ స్టేషన్లోనే దిగాలి. ఈ ట్రైన్కి ఏం కనెక్టివిటీ అండి. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి కాట్పాడిలో దిగితే అటు అరుణాచలము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళచ్చు, ఇక్కడ చిత్తూరులో దిగితే కాణిపాకం వెళ్ళచ్చు, ఇటు తిరుపతికి. సూపర్ అంటే సూపర్, మామూలు కనెక్టింగ్ కాదు ఈ ట్రైన్కి. చిత్తూరు తర్వాత మన ట్రైన్ ఆగేది పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్లో. బై బాయ్ చిత్తూరు. ఎంతమంది ఉన్నారు చిత్తూరు నుంచి? మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాకాల జంక్షన్. తిరుపతికి ఇంకా మనం 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. స్పీడ్ చూసారా? మనకి సింగిల్ లైన్లో ఎంత పర్మిషన్ ఉందో అంత కొట్టేస్తున్నాడు. 110. తిరుపతి కాట్పాడి మెమో మూతలపట్టు రైల్వే స్టేషన్ ఆగింది, మనం క్రాసింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి మనం. ఇక్కడ మనకు ఒక జంక్షన్ రూట్ కనిపిస్తుంది, అదిగోండి. పాకాల నుంచి కదిరి ధర్మవరం లైన్ అనమాట, అది సింగిల్ లైన్. అదిగోండి. వెల్కమ్ టు పాకాల జంక్షన్. 7 నిమిషాలు ఆలస్యమైందండి ఈ స్టేషన్కి వచ్చేసరికి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైను. స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. పాకాల రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి, బయలుదేరిపోయాము. ఇక్కడ క్రాసింగ్ పడుతుంది అనుకున్నాను, కానీ మన ట్రైన్ అయితే మూవ్ చేశారు. సమయం మధ్యాహ్నం 12:22 అవుతుంది. నాందేడ్ నుంచి తిరుచిరాపల్లి వెళ్ళే ట్రైన్ వస్తుంది. దీని ముందు స్టేషన్లో ఆపేసాడు, అది స్పెషల్ ట్రైన్ కాబట్టి అక్కడ పెట్టేసి మనది సూపర్ ఫాస్ట్ కాబట్టి మన ట్రైన్ అయితే తీసాడు. ఎందుకంటే తెలుసు కదా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి ఉన్నటువంటి ఆ ప్రయారిటీ. పాకాల తర్వాత మన ట్రైన్ ఆగేది డైరెక్ట్గా తిరుపతి రైల్వే స్టేషన్లోనే. ఇక్కడ నుంచి 41 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి. పాకాల నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. అదొక స్పెషల్ ట్రైన్కి సంబంధించిన రేక్ అయి ఉంటుంది, ఖాళీగా ఉంది లూప్ లైన్లో. నాందేడ్ తిరుచిరాపల్లి స్పెషల్ ట్రైన్. చూసారా లొకేషన్స్? పాకాల తిరుపతి మధ్యలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి లొకేషన్. అదిగండి. వినండి ఆ మ్యూజిక్ వినండి ఎంత బాగుందో. నెక్స్ట్ లెవెల్. ప్రస్తుతం మన ట్రైన్ ఆన్ టైం అండి, ఆన్ టైంలో నడుస్తుంది. బెంగళూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అరగంట లేట్లో ఉన్నాము. తిరుపతికి ఇంకా మనం 13 కిలోమీటర్ల దూరమే ఉంది. మనం ఇంకా బిఫోర్ టైంలో అయితే ఉన్నాం అనమాట. ఇంకా మనకి 30 టైం ఉంది, కానీ కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం మనం. నిజంగా ఈ పంచువాలిటీకి, ట్రైన్ ఆక్యుపెన్సీకి నేనైతే ఫిదా అయిపోయానండి. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ ట్రైన్. మరి ఇటువంటి సూపర్ ట్రైన్ కేవలం వారంలో 3 రోజులు మాత్రమే ఉంది. ఏంటంటే ఇది ఒకటే ట్రైన్, పైగా రేక్ షేరింగ్ అయితే ఉందన్నమాట ఈ ట్రైన్కి. ఇప్పుడు ఈ ట్రైన్ బెంగళూరు నుంచి తిరుపతి వస్తుంది కదా, తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి నుంచి ఈ ట్రైన్ మధ్యాహ్నం కోయంబత్తూరుకి అయితే వెళ్తుంది అనమాట. కోయంబత్తూరు ట్రైన్తో రేక్ షేరింగ్ అయితే ఉంది ఈ ట్రైన్కి. కోయంబత్తూరు నుంచి మళ్ళీ రేపు ఉదయం బయలుదేరి తిరుపతి వస్తుంది. తిరుపతి నుంచి రేపు సాయంత్రం బయలుదేరి మనకి బెంగళూరు అయితే వెళ్తుంది. మళ్ళీ ఎల్లుండి బెంగళూరు నుంచి మార్నింగ్ అయితే బయలుదేరుతుంది అనమాట తిరుపతికి. ఇలాగా బెంగళూరు, తిరుపతి, కోయంబత్తూరు ఇలా రేక్ షేరింగ్ అయితే ఉందన్నమాట ఈ ట్రైన్కి.
సో అందువల్ల వారంలో 3 రోజులు మనకి బెంగళూరు నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి బెంగళూరుకు 3 రోజులు అయితే ఉంది ఈ ట్రైన్. చంద్రగిరి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆపేశాడు. ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి రైల్వే స్టేషన్. ఇక్కడికి మనం పావు గంట బిఫోర్లో ఉన్నాం. సుమారు ఒక 20 నిమిషాల తర్వాత మనం చంద్రగిరి నుంచి బయలుదేరామండి. ఇంకా మనకి పావు గంట టైం ఉంది తిరుపతి వెళ్ళడానికి. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మీకు ఇటుపక్క కనిపిస్తుంది సార్ హిల్, అంతా కూడా అప్ రోడ్ అనమాట. తిరుమల వెళ్ళడానికి అప్ రోడ్ ఉంటుంది, ఘాట్ రోడ్డు. అది మీకు ఫోన్లో కనిపించదండి, కొంచెం ఫాగీగా ఉంది. ఒంటి గంట 25కి రావాలి మనం. 1:27 అయింది. ఆన్ టైంకి తిరుపతికి వచ్చేసాం. కాకపోతే ఇంకా మనం స్టేషన్కి వెళ్ళాలి, అవుటర్లో ఉన్నాం. టైం చూసుకోవచ్చు, 1:41 అయింది. మనం వచ్చేసాం తిరుపతి రైల్వే స్టేషన్కి. మనం తిరుపతి స్టేషన్ బయట వరకు ఆన్ టైంలోనే ఉన్నాము. స్టేషన్లోకి తీసుకురావడానికి ఒక పావు గంట డిలే చేశాడు. పావు గంట డిలే అయితే పట్టించుకోకలేదు, మనం ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చేసినాము. ఇప్పుడు ఈ ట్రైన్ మళ్ళీ తిరుపతి నుంచి కోయంబత్తూరే వెళ్తుంది. 22615 నెంబర్ తోటి 2:55 తిరుపతి నుంచి కోయంబత్తూరుకి అయితే బయలుదేరుతుందండి. సో ఓవరాల్ గా ఐటీ సిటీ నుండి ఆధ్యాత్మిక కేంద్రం వైపు మన జర్నీ అయితే కంప్లీట్ అయిందండి. మనం తిరుపతికి అయితే వచ్చేసాము. ఇది మరి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.